నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో రహదారుల స్థితిగతులన్నీ మారనున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ యొక్క రహదారుల స్థితిగతులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేసే దిశగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ 2 రోజుల క్రితం సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రోడ్ల భవనాలకు కూడా దాదాపు 10,000 కోట్లకు కేటాయించారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2,94,427.25 కోట్ల బడ్జెట్ను ఆయన సభ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఈ బడ్జెట్లో వివిధ శాఖలకు సంబంధించిన నిధులు కేటాయించడం, అందులో భాగంగా రహదారులు, రోడ్లతో పాటు భవనాల శాఖకు 9,554 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం ఆయన జరిగింది, ప్రకటించడం. గత జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో వివిధ శాఖలకు నిధులు కేటాయించడం అనేది జరగలేదు. దాంతో గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఇక రోడ్లు, రహదారుల పరిస్థితులు అయితే తీవ్ర అధ్వాన్నంగా తయారైనాయని చెప్పొచ్చు. ఓ రాష్ట్రం అభివృద్ధి పదవులు పయనించాలంటే అందుకు రోడ్లు, రహదారులు కీలకమని గతంలో నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే అంతా చూశారు. ఈ క్రమంలో ఈ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో వచ్చేసి 9,554 కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే కేటాయించడం అయితే జరిగింది. అయితే సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుంతలు లేని రహదారులు ఆంధ్ర అనేటువంటి మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణ యత్నాలు కూడా సైతం చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాల జాతీయ గ్రేడ్తో అనుసంధానం అయితే చేయనుంది. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 189 కిలోమీటర్ల మేర రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణ వంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అలాగే రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర 6 లైన్ల జాతీయ రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు 4 వరుసల జాతీయ రహదారులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ హైవే రహదారుల్లో కూడా 166 కిలోమీటర్లు వేగంతో మేర ఈ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB యొక్క ఆర్థిక సహకారంతో మండల అనుసంధానత, గ్రామీణ అనుసంధానత ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెన పునర్నిర్మాణం ప్రాజెక్టులు సైతం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగా జిల్లా ప్రధాన కేంద్రాలు, మండల కేంద్రాల మధ్య, అదేవిధంగా మండల కేంద్రాల మధ్య 2 వరుసల రహదారులను అనుసంధానం అయితే చేయనుంది. ఇక జిల్లాల రహదారి పనులు 2025 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం నిర్దేశించింది. దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క 2025 వచ్చే ఏడాది 25 కల్లా, మార్చి కల్లా గుంతలు లేని రహదారులుగా చేయాలనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో ఈ యొక్క వక్తలు మాట్లాడినటువంటి విషయాన్ని అందరూ వినే ఉంటారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క రాష్ట్రంలోని ఈ యొక్క రోడ్ల అభివృద్ధిపై ఈ విషయాన్ని గురించి తెలియజేశాను. రాబోయే అంశంలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.